నమస్కారం. పంచాంగ శ్రవణం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. పంచాంగ శ్రవణం కార్యక్రమంలో క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు మరియు పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దాం. నమస్తే గురువుగారు. నమస్కారం అమ్మా. మరి క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితర వందే పార్వతీ పరమేశ్వరో వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మదే వాసిష్ఠాయ నమో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మాత్రే నమః. పంచాంగ శ్రవణం. శ్రీకళ్యాణ గుణాః రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్థాన విశేష పుణ్యప్రదం గోదానం తుల్యం నృణానాం. అంటే మన పంచాంగ శ్రవణం అంటే శ్రీకళ్యాణ గుణాః రిపుహరం అంటారు. అక్కడ ఏదైతే మనం పంచాంగ శ్రవణాన్ని అనేది వింటామో మనకి గోదానం అంటే శ్రీకళ్యాణ గుణాః రిపుహరం దుస్వప్న దోషాపహం అంటారు. అంటే దుష్ట శకునాలన్నీ కూడా పోతాయి. అంటే కలలో వచ్చే శకునాలు కానీ మనం ఏదైతే కలలో స్వప్నంలో వచ్చే ఏదైతే దుష్ట సంబంధించినవి ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా పోతాయని అర్థం. అంటే శ్రీకళ్యాణ గుణాః రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్థాన విశేష పుణ్యఫలదం. అంటే గంగాస్థానం చేసేంత పుణ్యఫలదం అనేది వస్తుంది. గోదాన తుల్యం నృణానాం అంటారు. అంటే గోదానం చేసి ఎంత పుణ్యఫలితం వస్తుందో పంచాంగ శ్రవణం వినటం వల్ల కానీ పంచాంగ శ్రవణం చేసే వాళ్ళకు కానీ చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రంలో చెప్పబడింది. అలానే మనకి ఆయుర్వృద్ధి అంటారు. అంటే ఆయుర్వృద్ధి అంటే ఏదైతే ఆయుష్ వృద్ధి కలుగుతుంది. అంటే శ్రీకళ్యాణ గుణాః రిపుహరం దుస్వప్న దోషాభం గంగాస్థాన విశేష పుణ్యఫలదం గోదానం తుల్యం నృణానాం అన్న తర్వాత ఇక్కడ ఆయుర్వృద్ధి ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం పంచాంగం మాకర్ణ్యతాం అన్నారు. పంచాంగం వినటం వల్ల వినటం వల్ల అంటే శ్రవణం చేయటం వల్ల విన్నవాళ్ళకి చెప్పిన వాళ్ళకి కూడా సంతానం కలుగుతుంది. సంతాన సంపత్ప్రదం అంటారు. అంటే సంతానం అనేది సంపద. అంటే ఆయుర్వృద్ధి అంటే ఆయుర్వృద్ధి ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం పంచాంగ మాకర్ణ్యతాం అని చెప్పారు ఇక్కడ. అంటే ఇవన్నీ కూడా కలుగుతాయి. సంతానం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అలానే గంగాస్థాన పుణ్యఫలం కలుగుతుంది. అంటే మన నదిలో చేసిన స్నాన ఫలితం అనేది కలుగుతుందని అర్థం. అంటే సంతానము, ఆయుష్, ఐశ్వర్యము, అలానే పుణ్య నానా కర్మ సుసాధనం అంటారు. మనం ఏదైతే చెడు కర్మలు చేశారో ఆ చెడు కర్మలు కూడా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది. అంటే పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా కూడా దోషం తొలగిపోతుంది. పంచాంగ శ్రవణం అంటే పంచాంగం చేసిన వాళ్ళకి చెప్పిన వాళ్ళకి విన్న వాళ్ళకి కూడా ఇద్దరికి కూడా మంచి జరుగుతుందని మనకి శాస్త్రంలో వేదంలో చెప్పబడింది. అంటే పంచాంగ శ్రవణం విన్నా పంచాంగ శ్రవణం చెప్పినా కూడా వాళ్ళకి మంచి ఫలితం జరుగుతుంది, సుఫలితాలు జరుగుతాయని శాస్త్రంలో వచనం. అయితే క్రోధినామ సంవత్సరం అంటే మనకి ఈ క్రోధినామ సంవత్సరం ప్రభవాది సత్య సంవత్సరాల్లో 38వ నామ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. అంటే ఈ క్రోధినామ సంవత్సరం ఏంటంటే కలియుగ ప్రథమ పాదంలో 5125వ ఈ క్రోధినామ సంవత్సరం అవుతుంది. ప్రభవాది సత్య సంవత్సరాల్లో 38వ నామ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. అసలు క్రోధినామ సంవత్సరం అంటే ఏమిటి అంటే క్రోధ అస్య స్థితి క్రోధి అంటారు. అంటే కోపతాపాలను గర్వాలను కలిగించునామ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరానికి అధిదేవత అజిరా ప్రభువు అంటారు. అంటే ఒక ప్రభు ఉంటాడు, అంటే ఒక రాజుగారు ఉంటారు. ఆ రాజుగారి పేరు అజిరా రాజుగారు ఉంటారు. ఆ రాజుగారు నామధేయంతో కలిగిన అగ్ని భగవానుడు ఈ క్రోధినామ సంవత్సరానికి మరి అధిదేవత ప్రత్యదేవత అవుతారు ఇక్కడ. అంటే అధిదేవత అంటే రాజు, అంటే క్రోధి అంటే ఈ అగ్ని భగవానుడు అని పేరుని క్రోధినామ సంవత్సరం అంటారు. ఈ క్రోధి అనేది ఏంటంటే ఒక రాజుగారి పేరు. ఆ రాజుగారి పేరు అజిరా ప్రభు అంటారు. అయితే క్రోధినామ సంవత్సరం ఈ 12 మాసాలు కూడా 355 రోజులతోటి
అన్ని రోజులు గడిచిన సంవత్సరం క్రోధినామ సంవత్సరం. అంటే క్రోధినామ సంవత్సరంలో 355 రోజులతో ఏర్పడే నామ సంవత్సరమే క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరంలో ముఖ్యంగా 2 తూముల వర్షము, 1 తూము గాలి ఉంటుంది. ఇక్కడ మనకి మంగళవారం అయింది కాబట్టి రాజు కుజుడవుతాడు. అంటే ఏప్రిల్ 9వ తారీఖున మనకి మంగళవారం అయింది కాబట్టి మంగళవారం రోజున మనకి కుజుడు రాజు అయ్యాడు కాబట్టి మనకి మంగళవారానికి అధిపతి కుజుడు అంటే రాజు కుజుడు అయ్యాడని అర్థం. ఈ క్రోధినామ సంవత్సరం క్రోధంతో కూడుకున్నది. ప్రజల మధ్య తారతమ్యాలు, తొందరపడి అన్ని విషయాలు బహిరంగంగా చెప్పి క్రోధము కలిగిన నామ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. అంటే క్రోధినామ సంవత్సరంలో రాజు కుజుడయ్యాడు, అలానే మంత్రి శని అయ్యాడు. అంటే నవనాయకుల యొక్క ఫలితాలు అనేవి కొన్ని ఉంటాయి. అయితే ఈ సంవత్సరం అంతా కూడా సర్వ ఆదాయం అంతా కూడా ప్రజలది, జనుల యొక్క సర్వ ఆదాయం అంతా కూడా 56, అలానే సర్వ వ్యయం 62. అంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి, ఆదాయం తక్కువ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. అంటే మన సర్వాదాయం 56 చెప్పారు, అలానే సర్వ వ్యయం కూడా 62 చెప్పారు. కాబట్టి ఇక్కడ మనం ఆదాయం కంటే కూడా ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ క్రోధినామ సంవత్సరంలో. అంటే ఈ క్రోధినామ సంవత్సరంలో ముఖ్యంగా మనం ఒక్కొక్క రాశి యొక్క ఫలితాలను ముందుగా చూస్తే మేష వృశ్చిక రాశుల్లో జన్మించిన వాళ్ళందరికీ కూడా 8 ఆదాయం 14 ఖర్చు. అంటే మేషరాశిలో జన్మించినకి వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులందరికీ కూడా 8, 14 అంటే 8 ఆదాయం 14 వ్యయం. అలానే వృషభ తుల రాశుల్లో జన్మించిన వాళ్ళకి 2 ఆదాయం 8 ఖర్చు, 8 వ్యయం. అలానే మిథున కర్కాటక రాశుల్లో జన్మించిన వాళ్ళకి 5 ఆదాయం 5 ఖర్చుగా ఉంటుంది. అలానే ధనస్సు మీన రాశుల్లో జన్మించిన వాళ్ళకి 11 ఆదాయం 5 ఖర్చుగాను. అలానే మకర కుంభరాశుల్లో జన్మించిన వాళ్ళకి 14 ఆదాయం 14 ఖర్చును. కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులందరికీ కూడా 14 ఆదాయం 2 ఖర్చుగాను. సింహరాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా 2 ఆదాయం 14 ఖర్చుగా ఉంటుంది. అంటే ఇక్కడ అధిక సర్వాదాయం 56 అనుకున్నాం, సర్వ వ్యయం కూడా 62 ఉంటుంది. అంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, పొదుపు చేసుకోవాలని అర్థం. అలానే గౌరవానికి వచ్చామనుకోండి, రాజ్యపూజ్యం 50 ఉంటుంది అందరికీ కూడా. అలానే అవమానం 43. అంటే గౌరవ ప్రతిష్ట అనేవి బాగా పెరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే గౌరవ ప్రతిష్ట అనేవి బాగా ఎక్కువగా పెరుగుతాయి. కానీ ఇక్కడ నవనాయకుల యొక్క ఫలితాల్లో విశేషంగా కొన్ని ఫలితాలు ఉంటాయి. ఈ నవనాయకుల్లో ముఖ్యంగా మనకి మంగళవారం కావటంతో రాజు కుజుడయ్యాడు ఇక్కడ. అలానే మంత్రి శని, అలానే సేనాధిపతి శుక్రుడు కావటం, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి రవి, అర్ఘాధిపతి శుక్రుడు కావటం, మేఘాధిపతి శుక్రుడు, రసాధిపతి గురువు, నీరసాధిపతి కుజుడయ్యాడు. అంటే ఇక్కడ రాజు కుజుడు కావటం యుద్ధము, పోరాటము, అలానే సహనం ఉండాలి. అంటే యుద్ధము, పోరాటం జరిగే అవకాశం ఉంటుంది, గొడవలు తగాదలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. అలానే మంత్రి శని అయ్యాడు. అలానే ఇక్కడ మంత్రి శని అయ్యాడు కానీ సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి శుక్రుడు. అంటే సేనాధిపతి శుక్రుడు అయ్యాడు, అర్ఘాధిపతి శుక్రుడు అయ్యాడు, అలానే మేఘాధిపతి అంటే సేన అర్ఘ మేఘాధిపతి శుక్రుడు అయ్యాడు. అలానే సస్యాధిపతి కుజుడు అయ్యాడు. అలానే ధాన్యాధిపతి రవి, అంటే రవి అంటే ఎరుపు పంటలకి, అంటే గోధుమలు, ఎర్రని ధాన్యాలకి బాగా పండే అవకాశం ఎక్కువ ఉంటుంది. రసాధిపతి గురువు అయ్యాడు. అలానే నీరసాధిపతి కుజుడయ్యాడు. అంటే నవనాయకుల్లో 9 మందిలో 4 శుభులు, 5 పాపులు అయ్యారు ఇక్కడ. అంటే ఇక్కడ ఏదైతే మా రాజు గారు ఇక్కడ రాజు విషయంలో వచ్చేటప్పటికి యుద్ధము, తగాదలు, గొడవలు జరిగే సందర్భం కూడా ఉంటుంది ఇక్కడ. అలానే మన ఉపనాయకులు కొంతమంది ఉంటారు. ఆ ఉపనాయకుల్ని మనం చూస్తే ఉపనాయకుల్లో 30 మంది శుభులు అవుతారు. అలానే 30 మందిలో శుభుల్లో 30 మంది శుభులు, 14 మంది పాపులు, 16 మంది కూడా ఉంటారు. అంటే ఇక్కడ సహజంగా ఏముంటుందంటే మనకి 30 మందిని మనం తీసుకుంటే 14 మంది పాపులు, 16 శుభులు అవుతారు ఇక్కడ. అంటే శుభులు, పాపులు అంటే ఉపనాయకులు అని అర్థం. అయితే దీనిలో ప్రత్యేకంగా మనం ఈ సంవత్సరం మనం చూసుకునేటట్లయితే రాజు వల్ల ఎలాంటి జరుగుతాయి అంటే మన రాజు వల్లనేగా మనం జరిగేది. అంటే రాజు వల్ల ఎలాంటి జరుగుతాయి అంటే కుజుడు రాజు అయిన వల్ల అగ్ని, చోర, రోగ భయాలు అధికమవుతాం. అలానే రాజుల యందు, ప్రభుత్వం యందు విమర్శలు, విరోధములు అధికంగా ఉండటం, భూమి యందు పంటలు
పంట పండటం అనేది కూడా కొంచెం తక్కువగా ఉండటం, సర్పజాతులు అధికంగా ఉండటం, అంటే పాములు ఎక్కువగా ఉండటం, ప్రజలు భయముగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటాయి, అంటే ప్రజలు భయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే మంత్రి శని, అంటే మంత్రి శని కావటం వల్ల వర్షములు చాలా ఆలస్యంగా పడటం, తక్కువగా పడటం చేత పంటలు ఆలస్యంగా పండగలదు. ప్రజలందరూ కూడా మంచి చెడ్డలు విచారం చేయక పాప కార్యక్రమాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎల్లప్పుడూ ఏదో ఒక సమస్యతోటి ప్రజలందరూ కూడా పీడింపబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే సేనాధిపతి శుక్రుడు అయ్యాడు ఇక్కడ. అంటే శుక్రుడు సేనాధిపతి కావటం వల్ల వర్షములు కూడా మధ్య రకంగా ఉంటాయి. అంటే అతి తక్కువ కాదు, ఎక్కువ కాదు, మధ్య రకంగా. అంటే కురిసే చోటేమో అధికంగా కురుస్తుంటాయి, కురవని చోటేమో అసలు కురవు. అంటే కుజుడు వల్ల శుక్రుడు వల్ల ఏదైతే సేనాధిపతి శుక్రుడు వల్ల వర్షాలు అధికంగా పడతాయి. నిత్యావసర వస్తువులు అధిక ధరలు పెరుగుతూనే ఉంటాయి. స్త్రీ పురుషులు కొంత సహనంగా లేకుండా ఉండటానికి, తర్వాత సహనంగా ఉండలేకపోతారు. అంటే స్త్రీ పురుషులు ఓపిక తక్కువగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓపిక తక్కువనే కాకుండా సంతోషానికి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా. అలానే సస్యాధిపతి కుజుడు కావటం వల్ల ఎలా ఉంటుంది? కుజుడు సస్యాధిపతి కావటం వల్ల అన్ని దేశముల యందు సువృష్టి, పంటలు అనుకూలంగా ఉండటం, మంచి సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉండటం. అంటే అధిక వర్షము, అనావృష్టి, అధిక వృష్టి. అంటే అనావృష్టి అంటే ఏమిటి? అంటే పడే చోట విపరీతంగా పడతాయి ప్రపంచంలో, పడని చోట చాలా తక్కువగా ఉంటాయి, అది విషయం. అలానే శనగలు, కందులు, పప్పు జాతులు, అంటే పప్పు ధాన్యాలు అలానే బాగా ఎక్కువగా పండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎర్రని భూముల్లో బాగా పంటలు పండుతాయి ఈ సంవత్సరం అంతా కూడా. ఎందుకంటే రాజు కుజుడయ్యాడు కాబట్టి, తర్వాత ధాన్యాధిపతి కూడా రవి అయ్యాడు కాబట్టి, ధాన్యాధిపతి రవి కావటం వల్ల ఎర్రని పంటలు బాగా పండే అవకాశం, గోధుమలు కూడా బాగా పండుతుంటాయి. రవి ధాన్యాధిపతి కావటం వల్ల వర్షాలు ఒక మోస్తరు నుంచి మంచి వర్షాలు పడటం, పంటలు కొంత అనుకూలంగా ఉండటం, ధరలు అధికంగా ఉండటం, లోక భయము, అలానే ఎర్రని భూముల్లో అధికంగా పంటలు పండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అర్ఘాధిపతి శుక్రుడు యొక్క ఫలం. శుక్రుడు అర్ఘాధిపతి కావటం వల్ల అన్ని ధాన్యములు ధరలు అధికంగా ఉండటం, వర్షములు అధికంగా ఉండటం, తెల్లని ధాన్యాలు కూడా, అంటే ఎర్రని ధాన్యాలతో పాటు తెల్లని ధాన్యాలు కూడా బాగా పండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే దేశమంతా కూడా అనుకూలమైన వాతావరణం అనేది ఎక్కువ ఉంటుంది. కానీ బాగా పడే చోట వర్షాలు బాగా పడతాయి, తక్కువ పడే చోట తక్కువ పడతాయి. అలానే మేఘాధిపతి శుక్రుడు వల్ల వర్షములు అధికంగా ఉండటం, వరదలు వచ్చే అవకాశాలు ఉండటం, అలానే పంటలు అనుకూలంగా ఉండటం, అలానే పంటలు బాగా పండే అవకాశం ఉంటాయి. గోవులకి ఎక్కువగా పాలిచ్చటం వల్ల కూడా పాడి పంటలు సమృద్ధికరంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే రసాధిపతి గురువు కావటం వల్ల కూడా పంటలు బాగా పండటం, అనుకూలమైన వర్షము దేశమంతటా కురియించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే వృక్షజాతులు, మామిడి, సపోటా మొదలగు ఫలజాతులు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. పండ్లు, కాయలు అధికంగా దిగుబడి కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా నీరసాధిపతి కుజుడు కావటం వల్ల కస్తూరి, రాగి, రక్తచందనము, పగడము, బంగారము, అగరు, అలానే కుంకుమ పువ్వు, జవ్వాది మొదలగు ఎర్రని రంగుల గల వస్తువులు కూడా అధికంగా రేట్లు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అధికంగా రేట్లు పెరుగుతాయి. అంటే ఎర్రని ధాన్యము డిమాండ్ ఉంటుంది, ఎర్రని పంటలు పండుతాయి, అన్నీ కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రత్యబ్ధ నవనాయకుల యొక్క ఫలాలు అనేవి మనం తెలుసుకున్నాం. ఇంట్లో ప్రత్యబ్ధ నవనాయకుల ఫలాల్లో కూడా ముఖ్యంగా మనకి వర్షాపాతాన్ని మనం చూస్తే 10 భాగాలు సముద్రమునందు, 7 భాగాలు పర్వతాల యందు, 2 భాగాల యందు, 2 భాగాలు భూమి యందు వర్షించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే 10 భాగాలు సముద్రంలోను, 7 భాగాలు పర్వతంలోను, 2 భాగాలు భూమి యందు వర్షించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వర్షపాతం అనేది అనుకూలంగా ఉంటుంది. వర్షపాతం అనుకూలంగా లేదు అని చెప్పడానికి వీలేదు. బాగుంటుంది, అధిక వర్షం ఉంటుంది, తక్కువ వర్షం ఉంటుంది కొన్ని ప్రాంతాలను బట్టి. పశుపాలకుడు యముడయ్యాడు. అలానే ఆ శ్రీకృష్ణుడు కూడా ఇక్కడ పశుపాలకుడు యముడు కావటము, అలానే శ్రీకృష్ణుడు దేశమంతా వర్షాలు, పశువులు కొద్దిగా అనారోగ్యం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయినా క్షేమంగా పాలిచ్చే అవకాశం ఉంటే పాడి పంటలు సమృద్ధిగా ఉంటుంది. తెల్లని భూములు, గోధుమ రంగు గల ధాన్యం అనేది బాగా ఎక్కువగా పండే అవకాశం ఉంటుంది. మేఘం అంటే మేఘ వర్షోత్పత్తి అంటారు. అంటే క్రోధినామ సంవత్సరంలో వరుణ అనే పేరు గల
మేఘము మేరు పర్వతము నైరుతి భాగమున ఉత్పత్తి జరుగును. అంటే మహాఘోరము, మహాఘాతము, మహాభీకరమైన గాలులు, వర్షము, అంటే గాలులు వర్షము భీకరంగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే దేశమంతా కొంత వరదలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అధిక వృష్టి, అనావృష్టి, అంటే రెండూ కూడా జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ అన్ని రకాలుగా ఉంటుంది. ఇక్కడ తర్వాత వచ్చేటప్పటికి ఆర్ద్ర కార్తె అంటారు. అంటే ఆరుద్ర కార్తె వల్ల రవి ఆరుద్ర ప్రవేశంతో మనకి పంటలు, వృద్ధి, ధరలు ఎక్కువగా ఉండటం, అలానే వర్షములు, క్షేమము, సుభిక్షంగా ఉండే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అనుకూలమైన వాతావరణం ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. దానితో పాటు మనకి ప్రజలు జ్యేష్ఠ అంటే ప్రత్యబ్ధ యోగ పంచాంగ ఫలములు అంటారు. అంటే జ్యేష్ఠ శుద్ధ ప్రత్యబ్ధ శుక్రవార ఫలం అనేది ఎలా ఉందని చూస్తే ప్రజలు సుభిక్షంగా ఉంటారు. ఆరోగ్యము, సుఖము, చక్కని వర్షాలు, అన్ని దేశములందు పంటలు వృద్ధిగా పొందే అవకాశం ఉంటుంది. ఆషాఢ శుద్ధ పంచమి గురువారం కావటం వల్ల సుభిక్షము, పశువులకు అనుకూలంగా ఉంటాం. అలానే ఆషాఢ శుద్ధ నవమి స్వాతి నక్షత్ర ఫలం వల్ల అధిక గాలులు వర్షించే అవకాశం ఉంటుంది. అలానే సర్వధాన్య వృద్ధి, అలానే అంతా కూడా మేష సంక్రాంతి ఫలం వల్ల కూడా వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. క్షేమము, ఆరోగ్యము, సుభిక్షము, అలానే అన్ని మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలానే మౌఢ్య నిర్ణయాలు, ఎప్పుడు మౌఢ్యాలు ఉన్నాయి అంటే శుక్రమౌఢ్యము క్రోధినామ సంవత్సరంలో చైత్ర బహుళ చవితి ఆదివారం ఉదయం 7:35 ప్రారంభమై ఆషాఢ శుద్ధ పంచమి గురువారం ఉదయం 8:30 వరకు ఉంటుంది. అంటే 28/4 అలానే 28వ తారీఖు 4/2024 నుండి 17/7/2024 వరకు కూడా శుక్రమౌఢ్యమి. అంటే ఈ సంవత్సరం 2024లో 28వ తారీఖు ఏప్రిల్ 28వ తారీఖున శుక్రమౌఢ్యం ప్రారంభమై మనకి జూలై 11వ తారీఖు వరకు కూడా శుక్రమౌఢ్యం ఉంటుంది. అంటే దాదాపు 3 నెలల కాలం, అంటే మే, జూన్, జూలై వరకు ఉంటుంది. అలానే తిరిగి మళ్ళీ శుక్రమౌఢ్యం ప్రారంభమవుతుందట. అంటే ఎప్పుడు 2025లో మార్చి 17వ తారీఖు నుంచి ప్రారంభమై అలానే మార్చి 27 వరకు, అంటే 10 రోజుల పాటు శుక్రమౌఢ్యం ఉంటుంది. అలానే గురుమౌఢ్యం వచ్చేటప్పటికల్లా మనకి 2024 మే 3వ తారీఖు నుంచి ప్రారంభమై అలానే 2/6 అలానే 2024 వరకు కూడా గురుమౌఢ్యం. మళ్ళీ తిరిగి ఎప్పుడు ఉంటుంది అని అంటే మనకి 2025 మార్చి 16వ తారీఖున ప్రారంభమై మార్చి మళ్ళీ అంటే మార్చి 16వ తారీఖు ప్రారంభమవుతుంది 2025లో. మళ్ళీ అదే 25లో 29వ తారీఖుతో అయిపోతుంది. అంటే 13 రోజుల పాటు. అలానే పుష్కర నిర్ణయానికి వచ్చేటప్పటికల్లా దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయటం అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు 1/5/2024 అంటే మధ్యాహ్నం 1 గంటకి దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలోకి సంచారం చేయటం వల్ల 12 రోజుల పాటు నర్మదా నది పుష్కరాలు జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే కర్తర్ నిర్ణయం, కర్తరి మే 4వ తారీఖు 2024 నుంచి ప్రారంభమై మే అంటే 28వ తారీఖు వరకు ఉంటుంది. అంటే మే 4 నుంచి ప్రారంభమై మే 28 వరకు కూడా కర్తర్ అనేది ఉంటుంది. గ్రహణాలు ఈ సంవత్సరం అనేది లేదు. అంటే గ్రహణములు ఈ సంవత్సరం ఉండే అవకాశం అనేది లేదు, ఉండవు కూడా. అయితే కొన్ని రాజకీయ ఫలాల్లో మనం ముందుకు వెళితే ఎలా ఉంటుందనంటే తృతీయ అంటే లగ్నాధిపతి గురువు దృష్టి శుభదాయకంగా ఉండటం, ఉభయ కేంద్రాధిపతి అయిన బుధుడు గురువుతో కలవటం వల్ల మంచి ఫలాలను ఇచ్చే అవకాశం అనేది లేదు. తృతీయ కుజుడు, శనులు, చతుర్థ షష్టమాధిపతులు రాహుతో కలవటం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఇబ్బందులతో కూడటం, కొన్ని జటిలమైన సమస్యలు, కొన్ని న్యాయపరమైన చిక్కులు, అలానే వ్యయాధిపతి లగ్నాన్ని చుట్టం వల్ల రుణభారం అధికంగా కావటం, మరికొన్ని కొత్త పథకాలు ప్రభుత్వాలు ప్రవేశపెట్టడం, కొంత ప్రజా వ్యతిరేకత ఉండటం, ధరలను నియంత్రించలేకపోవటం, విద్యుత్తు ఛార్జీలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది, స్త్రీలకి రక్షణ తక్కువగా ఉండటం, ప్రముఖ రాజకీయ నాయకులకి పదవీ గండములు, రవాణా శాఖల యందు కూడా అభివృద్ధి శూన్యంగా ఉండటం, అలానే కొన్ని రంగాల్లో అభివృద్ధి, కొన్ని రంగాల్లో అభివృద్ధి లేకపోవడం జరుగుతుంది. రోడ్లు రవాణా శాఖల యందు కూడా అభివృద్ధి ఆశాజనకంగా ఉండగలుగుతుంది. ఆగస్టు అక్టోబర్ మధ్యలో కూడా కొన్ని విషజ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా జిల్లాల్లో కూడా డిస్టిక్ల్లో కూడా కక్షపూరితమైన వాతావరణం, కొంత అల్లర్ల విషయంలో కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే పేరు పొందిన కంపెనీలు దివాలా తీసే అవకాశాలు ఎక్కువ ఉంటాం. విద్యారంగం కూడా ఆశించిన అభివృద్ధి ఉండదు.
ప్రభుత్వ పాఠశాలల విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. ఆగస్టు తర్వాత కొన్ని ప్రాజెక్టులు కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏప్రిల్ నెలలో యందు కూడా కొంత అనుకూలమైన వాతావరణం కల్పించడం, అలానే దానితో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో నియంత్రణ, ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా విశేషంగా విద్యార్థులకు అనుకూలంగా ఉండటం, అంటే ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ వేసే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. విద్యుత్ రంగం అయితే చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు, భూ వివాదాలు అధికంగా ఉండటం, ప్రభుత్వ వైద్యశాలల యందు కూడా పెద్ద అవినీతి కుంభకోణాలు, ప్రజల అనారోగ్యములకు అనుకూలంగా మారే సంస్థలు, అంటే కొంత వైద్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉండటం, అలానే హోమియో వైద్యం వైపు మొగ్గు చూపించే అవకాశం ఎక్కువ ఉంటుంది. పాలక పక్షము కానీ కొన్ని ఇబ్బందులు తప్పవు. అలానే కల్తీ మద్యము, కల్తీ మందులు, కొంత అపఖ్యాతి, ప్రజానష్టం కలిగే అవకాశం ఉండటం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమన్వయ లోపము, అలానే తూర్పు తీర ప్రాంతంలో యందు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో అధిక వర్షం వల్ల కొన్ని ఇబ్బందులు, మొత్తం పైన రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది కాలము. ఏప్రిల్ మే నెలలో కూడా నూనెలు, పెట్రోలు, గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రజలు ఆగ్రహానికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్తమానముగా ప్రభుత్వమునకు కొన్ని ఇబ్బందులు తప్పు, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో కూడా అంత సన్నిహితం లేకపోవచ్చు. అలానే ఇద్దరి మధ్యలో కూడా కొంత బాంధవ్యం తగ్గే అవకాశం ఉంటుంది. అలానే సంకీర్ణ ప్రభుత్వాలు ఎక్కువ కావటం, అలానే ప్రస్తుత ప్రభుత్వాల కొన్ని ఇబ్బందులు, అలాగని ప్రతిపక్ష పార్టీలకు కూడా విజయ అవకాశాలు అంత తేలిగ్గా ఉండవు. ఇద్దరికి కూడా సమన్వయంగా సముజ్జిగా ఉండి సంకీర్ణ ప్రభుత్వాల వైపు మొగ్గు చూపించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏదైనా అధికార పక్షము, అధికారంలోని వారికి చాలా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. అలానే కొన్ని వాహనాల యందు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. రైల్వే శాఖలో నూతన విధానాలు అమల్లోకి వచ్చి ప్రయాణికులకి కొంత భారం పడే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో భారతదేశం విలువ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. భారతదేశం ఖ్యాతి పొందే అవకాశం ఉంటుంది. ప్రజా ఉపయోగ సంస్కరణలు చేపట్టే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ మన భారతీయ మార్కెట్ నుంచి కూడా కొంత గిరాకీ పెరగగలే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. వాణిజ్య రంగం అభివృద్ధి ఉండే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం కూడా అభివృద్ధి పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. నూతన విద్యా విధానం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అంటే నూతన విద్యా విధానాన్ని కూడా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం చెప్పే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలందు వరదల యందు భయం కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ భారతదేశంలో భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు జరిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ రాష్ట్రాల యందు పేరెన్నిగన్న రైలు ప్రమాదాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే కొంతమంది రాజకీయ నాయకులకు కూడా కొంత ఆరోగ్యరీత్యా కానీ ప్రాణ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్షణ రంగం పనిచేయే వారికి కూడా కొన్ని గండాలు కలిగే అవకాశాలు ఉంటాయి. వాయు మార్గాన కూడా కొన్ని ప్రమాదాలు. అలానే ప్రతి పుణ్యక్షేత్రాల అభివృద్ధి ఎందుకు బాగా కృషి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రజలు కూడా కొన్ని సంక్షేమ పథకాల ద్వారా సుభిక్షంగా సంతోషంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే రాబోయే ప్రభుత్వాల్లో కూడా కొంత అనుకూలము ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కోప ఉద్రిక్తులు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. సినీ రంగానికి చెందిన విషయాల్లో కూడా ప్రముఖ నటులు కానీ వాళ్ళు కానీ కొంత జాగ్రత్తగా, ఆరోగ్యపరంగా కానీ ప్రమాదాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అలానే రాజకీయ నాయకుల విషయంలో కూడా ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. ప్రమాదాలు అతివేగంగా వెళ్ళటం మంచిది కాదు. కొంత వాళ్ళకు కూడా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి దేశ ప్రజలకి అందరూ కూడా ఆయురారోగ్యాలు ఉండాలని మనం ఆశిస్తున్నాము. ఎందుకంటే ఈ క్రోధినామ సంవత్సరం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, అందరూ కూడా అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా ఉంటేనే మనకి మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మకర సంక్రాంతి పురుష లక్షణంలో 2025 14వ తారీఖున సంక్రాంతి అనేది వస్తుంది. మహోదర నామంతో సంక్రాంతి పురుషుడు వస్తాడు. ఆయన వల్ల సుభిక్షంగా ఉండటం, క్షేమము, జంతువులకు రోగాలు, అలానే క్షోర భయము అంటే దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది. కానీ సుభిక్షంగా ఉండే అవకాశం ఉంటుంది. సృవృష్టి ధరలు కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. వస్త్రముల వృద్ధి, అలానే బొబ్బర్లు, కాకర, అలానే గుగ్గిలము, పసుపు, తెలుపు రంగు ధాన్యాలు కూడా వస్త్రములు కూడా వృద్ధి చెందే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సంక్రాంతి పురుషుడు లక్షణం వల్ల కూడా కొంత విరోధభావాలు, మంచి చెడు మిశ్రమాలు, కొన్ని వస్తువు ధరలు కూడా మకర సంక్రాంతి పురుష లక్షణం వల్ల కూడా జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా మేషరాశి వాళ్ళకి రాజ్యపూజ్య అవమానం మనం చూసుకుంటే మేషరాశి వాళ్ళకి 4
రాజ్యపూజ్యం 3 అవమానం. వృషభ రాశి వాళ్ళకి 7, 3. మిథున రాశి వాళ్ళకి 3, 6. కర్కాటక రాశి వాళ్ళకి 6, 6. అలానే సింహరాశి వాళ్ళకి 2, 2. కన్య వాళ్ళకి 5, 2. అలానే తుల వాళ్ళకి 1, 5. వృశ్చికం వాళ్ళకి 4, 5. అలానే ధనస్సు వాళ్ళకి 7, 5. అలానే మకరం వాళ్ళకి 3, 1. అలానే కుంభం వాళ్ళకి 6, 1, 2. మీనం వాళ్ళకి 2, 1, 4. 2, 4 మీనం వాళ్ళకి. అంటే 2 రాజ్యపూజ్యం ఉంటే 4 అవమానంగా ఉంటుంది అని అర్థం. అలానే ఇక్కడ ఏదైనా సర్వ ఆదాయం 56, సర్వ వ్యయం 62గా ఉంటుందమ్మా. అంటే సుభిక్షంగా ఉంటుంది. కానీ అధిక వర్షము పడే చోట అధిక వర్షం పడుతుంది, పడని చోటేమో అసలు పడదు. అంటే ప్రజలు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు కానీ, సినిమా యాక్టర్లు కానీ, వీళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా ఆరోగ్యపరంగా, కేవలం రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లే కాదు కదా, ప్రజలందరూ కూడా ఆరోగ్యపరంగా ఉంటేనే వాళ్ళు బాగుంటారని అర్థం. అలాగా క్రోధినామ సంవత్సరం ప్రశాంతంగా ఉండి మరి అందరూ కూడా చక్కగా మంచి జరగాలని ఆలోచన చేస్తూ పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. క్రోధినామ సంవత్సరంలో అందరూ కూడా, ప్రజలందరూ కూడా, ప్రపంచ ప్రజలందరూ కూడా, భారతదేశ ప్రజలు, మన రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యపరంగా ఉండాలి. అందరికి వివాహం జరగాలి, అందరికి కూడా సంతానం జరగాలి, సంతానం కలగాలి, ఐశ్వర్యం కూడా కలగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.